మంత్రాలు ఈ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? పూజలు, ప్రార్థనలు కదూ? కాని అవి అంతకు మించి అయితే, మన రియాలిటీని మార్చే ఒక పవర్ఫుల్ టూల్ అయితే, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. మంత్రాలు, యజ్ఞాల వెనకున్న అసలు సైన్సేంటి? అవి కేవలం దేవుణ్ణి వేడుకోవడం మాత్రమే కాదు, మన మైండ్ని, మన బాడీని, చివరికి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా ప్రోగ్రామ్ చేసే ఒక సానిక్ టెక్నాలజీ. రియాలిటీని పూజించడం కాదు, ఎడిట్ చెయ్యాలి అంటోంది ఈ కొటేషన్. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ విశ్లేషణ పూర్తయ్యేసరికి దీని వెనకున్న పవర్ఫుల్ నిజమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. సో మన ఆలోచనా విధానాన్ని మార్చుకోడానికి రెడీ అవుదాం? ఓకే, ముందుగా ఒక పని చేద్దాం. మంత్రాల గురించి మనకున్న ఆ మామూలు అభిప్రాయాల్ని కాసేపు పక్కన పెడదాం. మనకు ఇప్పటిదాకా ఏం చెప్పారు, అసలు నిజమేంటి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. చూడండి, మనకు ఏం చెప్పారంటే మంత్రాలు ఆశీర్వాదాలు తెస్తాయి, మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి, ఇదొక మతపరమైన అలంకరణ అని. కానీ అసలు నిజం అది కాదు. నిజమేంటంటే ఇవి మన బ్రెయిన్ వేవ్స్ని మార్చగలవు, మన చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని మార్చగలవు. ఇంకా చెప్పాలంటే మన బయాలజికల్ రెస్పాన్స్ని ప్రోగ్రామ్ చేసే ఒక ప్రిసిషన్ టూల్ అన్నమాట. అసలు ప్రశ్న ఏంటంటే, మంత్రాలు మన బయాలజీతో డైరెక్ట్గా ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి, ఆ మెకానిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రం అంటే ప్రార్థన కాదు, అదొక సానిక్ అల్గారిథం. సింపుల్గా చెప్పాలంటే ఒక సౌండ్ బేస్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. ప్రతి మంత్రానికి ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక మ్యాథమెటికల్ రిథం, దాన్నే ఛందస్సు అంటారు, అది ఉంటుంది. అలాగే ఒక వైబ్రేషనల్ పర్పస్ అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. ఇవేవీ యాదృచ్ఛికంగా రాసిన పద్యాలు కావు, పక్కా ఇంజనీరింగ్తో డిజైన్ చేసినవి. మనం ఒక మంత్రాన్ని రిపీట్గా జపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ వేవ్స్ ఆ రిథంకి సింక్ అవుతాయి. దీన్నే బ్రెయిన్ వేవ్ ఎంట్రైన్మెంట్ అంటారు. చూడండి, నెమ్మదిగా జపిస్తే మన బ్రెయిన్ తీటా స్టేట్లోకి వెళ్తుంది, అంటే డీప్ కామ్ మెమరీ యాక్సెస్. అదే ఫాస్ట్గా రిథమిక్గా జపిస్తే గామా స్టేట్లోకి, అంటే హై అలర్ట్ పర్సెప్షన్. ఇక ఏకరీతిగా రిపీట్ చేస్తూ ఉంటే డెల్టా స్టేట్లోకి వెళ్తాం. ఇది మన బాడీ హీలింగ్, రిపేర్ చేసుకునే స్టేట్. సో ఇక్కడ పాయింట్ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడం కాదు, మన నర్వస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చడం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఓం అనే శబ్దం మనందరికీ తెలుసు. దీని ఫ్రీక్వెన్సీ సుమారు 136.1 హెర్ట్జ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు క్రియేట్ అయ్యే టోన్ ఫ్రీక్వెన్సీ కూడా సరిగ్గా ఇదే. ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇదొక ఫండమెంటల్ కాస్మిక్ వైబ్రేషన్తో మనల్ని కనెక్ట్ చేయడానికి ఇంజనీర్ చేసిన ఫ్రీక్వెన్సీ. సైమాటిక్స్ అనే ఒక సైన్స్ ఉంది. సౌండ్ ఫిజికల్ వస్తువుల మీద ఎలాంటి షేప్స్ క్రియేట్ చేస్తోందో ఇది చూపిస్తోంది. కొన్ని ఫ్రీక్వెన్సీలు నీళ్లు లేదా ఇసుక మీద పర్ఫెక్ట్ జామెట్రిక్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ప్రాచీన యంత్రాలను చూడండి, అవే షేప్సే మనకు కనిపిస్తాయి. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది పక్కా డిజైన్. సరే, ఇప్పటిదాకా మంత్రం మన లోపల మన సిస్టమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూశాం కదా. మరి ఈ ఎఫెక్ట్ని బయటి ప్రపంచంలోకి, మన ఎన్విరాన్మెంట్లోకి ఎలా తీసుకురావాలి? అక్కడే యజ్ఞం వస్తుంది. ఇది ఈ టెక్నాలజీలో నెక్స్ట్ లెవెల్. ఈ యానలాజీ చాలా ముఖ్యం. మంత్రం ఒక సిగ్నల్ లాంటిది, అందులో ఇన్ఫర్మేషన్ ఉంది. యజ్ఞంలోని అగ్ని ఒక క్యారియర్ వేవ్ లాంటిది, అది ఈ సిగ్నల్ని వాతావరణంలోకి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో మంత్రం ప్లస్ యజ్ఞం, సిగ్నల్ ప్లస్ క్యారియర్, ఈ రెండూ కలిస్తే ఒక పవర్ఫుల్ బయో ఎనర్జెటిక్ బ్రాడ్కాస్ట్ క్రియేట్ అవుతుంది. అసలు యజ్ఞం ఫ్రీక్వెన్సీని ఎలా బ్రాడ్కాస్ట్ చేస్తుంది? దీన్నొక 4 స్టెప్ల ప్రాసెస్గా చూద్దాం. స్టెప్ 1, అగ్ని గాలిని అయనైజ్ చేస్తుంది, అంటే ఎలక్ట్రికల్లీ కండక్టివ్గా మారుస్తుంది. స్టెప్ 2, మనం జపించే మంత్రం ఆ గాలిలో ఒక స్టేబుల్ వేవ్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. స్టెప్ 3, అగ్నిలో వేసే మూలికలు ఈ ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేస్తాయి, అంటే దానికి స్పెషల్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తాయి. ఫైనల్గా స్టెప్ 4, మన ఇంటెన్షన్ అంటే సంకల్పం ఈ సిగ్నల్ని ఫోకస్డ్, కోహెరెంట్గా మారుస్తుంది. ఇదంతా కలిపి రియాలిటీని కాన్ఫిగర్ చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ రిజల్ట్స్ చూద్దాం. యజ్ఞం జరిగిన చోట గాలిలో ఉండే ప్యాథోజెన్స్ అంటే రోగకారక క్రిములు 90% వరకు తగ్గినట్టు స్టడీస్లో తేలింది. 90%. ఇంకా యజ్ఞం జరిగిన ఎన్విరాన్మెంట్లో నెగటివ్ అయాన్స్ విపరీతంగా పెరిగాయి. ఇవి మన మూడ్ని పాజిటివ్గా ఉంచుతాయి.
అదే సమయంలో మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అంతేకాదు, హార్ట్ రేట్ వేరియబిలిటీ స్టేబుల్ అవ్వడం, ఫోకస్ ఇంకా క్లారిటీ పెరగడం, చివరికి ఎంపతి అంటే ఇతరుల పట్ల సానుభూతి కూడా పెరగడం లాంటి ఎన్నో ప్రభావాలను గమనించారు. ఇదంతా మూఢనమ్మకం కాదు, మెజరబుల్ సైన్స్. సరే, ఈ వైబ్రేషనల్ టెక్నాలజీ అంతా బానే ఉంది, కానీ దీనికి సంస్కృతం ఎందుకు అంత పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ లాంటిది? ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సంస్కృతం ఎందుకు అంత బాగా పనిచేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం దాని డిజైన్లోనే ఉంది. సంస్కృతం ఎఫెక్టివ్గా ఉండటానికి కారణం దాని సౌందర్యం కాదు, దాని ఫొనెటిక్ ప్రెసిషన్ అంటే ధ్వని యొక్క ఖచ్చితత్వం. ఇందులో ప్రతి అక్షరం నాలిక మీద ఒక నిర్దిష్ట నరాన్ని టచ్ చేస్తుంది. ప్రతి సౌండ్ పుర్రెలో ఒక రెజొనెన్స్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని కేవలం మాట్లాడటానికి కాదు, మనల్ని మనం అనుభూతి చెందటానికి డిజైన్ చేశారు. ఇదొక వైబ్రేషనల్ టెక్నాలజీ అన్నమాట. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన కాన్సెప్ట్స్ అన్నింటినీ కలిపి మంత్రాల అల్టిమేట్ పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఒకటుంది. మంత్రం ఉద్దేశ్యం దేవుణ్ణి ఏదో అడగడం కాదు, మనల్ని మనం రియాలిటీతో అలైన్ చేసుకోవడం. అంటే మన ఆలోచన, మన శ్వాస, మన ఎమోషన్, మన ఫ్రీక్వెన్సీ, మన ఇంటెన్షన్ వీటన్నింటినీ ఒకే లైన్లోకి తీసుకురావడం. ఎందుకంటే యూనివర్స్ మన మాటలకి రెస్పాండ్ అవ్వదు, అది ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతుంది. మనం కోరుకున్నది మనకు దక్కదు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో అదే మనకు దక్కుతుంది. చివరగా ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. మంత్రం అనేది వాస్తవికత అనే వస్త్రంతో మనల్ని మనం ట్యూన్ చేసుకోవడానికి ఒక సాధనం. చూసారా, ఇది దేవుళ్లను వేడుకోవడం కాదు, మనల్ని మనం రియాలిటీ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకోవడం. మన ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ అలైన్ అయినప్పుడు లైఫ్ మనల్ని అడ్డుకోవడం ఆపేస్తుంది. ఒకసారి ఆలోచించండి, మంత్రాలు మనల్ని రీప్రోగ్రామ్ చేసే కోడ్, యజ్ఞాలు ఆ కోడ్ని బ్రాడ్కాస్ట్ చేసే సిస్టమ్స్ అయితే, మరి మన ప్రాచీన దేవాలయాలు అవి కేవలం పూజలు చేసే ప్రదేశాలా? లేక మన చైతన్యాన్ని, మన కాన్షియస్నెస్ని ఒక ఉన్నత స్థాయికి మార్చడానికి డిజైన్ చేసిన సంక్లిష్టమైన మెషీన్లా?